నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకుల కల్లపుల్లి మాటలు విని రైతులు మోసపోకూడదని, తడిసిన ప్రతి గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దంకుల్ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులను ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రణాళికలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిత్యావసరంగా పేద ప్రజలకు అవసరమయ్యే సన్న బియ్యం అందించడానికి, రైతులలో ప్రాధాన్యత కల్పించడానికి 500 రూపాయలు బోనస్ ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వాసరి లింగారావు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల నరేందర్, మండల యువజన నాయకులు మూడోజు సిద్ధులు, మంగళి శ్రీను, బూర్గుల నరేందర్ రావు, కొండ్ర నరేందర్, మేరుగు ప్రవాస్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, కొందరు బీఆర్ఎస్ నాయకులు ప్రజాక్షేత్రంలో వాళ్ళ నాయకుల మెప్పు పొందడానికి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద, ప్రజాక్షేత్రంలో మేము ఉన్నట్టు ప్రజా ప్రభుత్వం మీద అన్ని కలబలు మాటలు చెప్పి ఏదో వ్యతిరేకత క్రియేట్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కర్షకుల ప్రభుత్వము, రైతులకు న్యాయం చేయడంలో ముందున్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదివరకు చూసుకుంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు గత ప్రభుత్వంలో ఒక్కసారి రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసిరా? ఇప్పటికీ బ్యాంకర్లలో లోన్లు మొత్తం మాఫీ కాకుండా రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మిత్తి కట్టలేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంది. దాని గురించి మాట్లాడదాం. చర్చకు దమ్ము ఉంటారండి. ఇదే దుద్దడి చొరస్తున్నా మనం చర్చకు పెడదాం. బీఆర్ఎస్ నాయకులు ఖబర్దార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. మేము ఒకటే చెప్పిన మాట ప్రకారము ఆగస్టు 15 వరకు వెయిట్ చేయండి. ఆ చేత కాకుండా ఇట్లా మీరు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామంటే అది మీ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాము. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అంటే నిన్న వర్షం పడుతున్న సమయంలో కూడా రైతులు అకాల వర్షాలు వస్తున్నాయని చెప్పేసి నిన్న వెళ్ళి సమీక్ష చేసిండు. రైతు సమీక్ష చేసిండు. ఏ విధంగా ఉంది వడగల ప్రభుత్వం ఉందా మీది? సబ్సిడీ ఆపేసి మీరు రైతులకి రుణమాఫీ చేయకుండా మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు కట్టి దాన్ని దొల్ల ప్రాజెక్టులు కట్టి రైతులకు సాగునీరు అందకుండా చేసిన ప్రభుత్వం ఇది. ఈ రోజు మీరు ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. ఖబర్దార్. మీద మెప్పు ఉందాలనుకుని మెప్పు ఉందండి, కానీ మా ప్రభుత్వం మీదకి వస్తే మాత్రం జోరుగా ఊగలేని ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త రేపు రేవంత్ రెడ్డి లాగే మీ మీద విరుచుకుపడే రోజులు వస్తున్నాయి. ఖబర్దార్. కాంగ్రెస్ అంటే ఏంటనుకున్నారు మీరు? ఈరోజు మీరు ఏది చెప్పినా వినే పరిస్థితి లేరు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టిన మా రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.